పెళ్ళయిందంటే అన్నం ఒకటి ఉంటే చాలు కదండి. ఇక్కడ నువ్వు కూర పెట్టు, పచ్చడి పెట్టు, వాడు కావాల్సింది వాడు కలుపు. అలా కాదు. కూర రైస్, పచ్చడి రైస్, అన్నం రైస్, ఫ్రైడ్ రైస్, లెమన్ రైస్, నీ బొంద రైస్, చివరికి పాయిజన్ రైస్, విషాన్నం, అది తిను చావు. పచ్చడి వాడు కలుపుతాడా? టమాటో రైస్ వీడెవడండి టమాటోలో చేయడానికి? వెధవ చెయ్యి వాడును. మనం అన్నం పెట్టుకుని మన పచ్చడి మనం కలుపుకోలేమా? మనం కలుపుకుంటే మనకి ఎంత కావాలో అంత కలుపుకుంటాం, వదిలేస్తాం. వీడు కలిపేస్తాడు ముందే. పొటాటో రైస్, లెమన్ రైస్, బ్రింజాల్ రైస్, ఏదో వంకాయ పచ్చడి అన్నం వీడు కలుపుతట. ఈ దరిద్రాలు తయారయ్యాక మీరు గమనించండి ఏం జరుగుతుంది. ఏం తింటున్నారమ్మా? ఎవరు తింటున్నారు? ఇన్ని రైసులు ఎవరైనా తింటాడు అసలు? అందులో ఒకటో అంతా షుగర్ పేషెంట్లే, బీపీ పేషెంట్లే. ఏం తింటారు? అక్కడికి వెళ్ళి చివరికి వెళ్ళి మజ్జిగ కోసుకోవడం అని, ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేయడం జరుగుతున్న భాగవతం అది. ఇక్కడ మజ్జిగ కోసుకోవడం, ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేయడం. మరి పార్టీలు దేనికి? ఎవరు బాగుపడ్డానికి? క్యాటరింగ్ వాళ్ళు బాగుపడ్డానికి. వాళ్ళు తినలేదు, మొత్తం తీసుకెళ్ళి బయట పారబోశారు. ఇంత వృధా చేస్తున్నాం మనం. ఎలా చేస్తామండి? ఆడంబరం కోసం. మా అమ్మాయి పెళ్ళికి ₹1,00,00,000 భోజనానికి అయ్యాయి. కాపురం ఎన్నేళ్ళు చేశారో చెప్పు, సంతోషిస్తాను నేను. కాపురం ఎన్నేళ్ళు చేశారో చెప్పు.